హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మసాలా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. నేను దీనికి మసాలాకి ఒక ఎరగడ్డ తీసుకున్నాను, కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, అలాగే మనకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం తీసుకునేసి పేస్ట్ చేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. ఇదిగో పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. నేను కుక్కర్లోనే ఇది కుక్ చేస్తున్నానండి. సో ఆయిల్ తీసుకునేసి బిర్యానీ ఆకు, ఒక పట్ట, తర్వాత ఆనియన్స్ వేసుకునేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎలా కుదిరిందనేది. కొద్దిగా సోంపు వేసుకున్నానండి. దీన్ని ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదండి, ఆల్మోస్ట్ వచ్చేసింది. చాలండి ఇంత. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో దాన్ని వేసేసుకుందాం. ఇది కూడా పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుందామండి. ఇది ఇలానే ఫ్రై చేస్తుంటే ఆయిల్ పైకి తేలినట్టు ఉంటుంది, అంతవరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత స్పైసెస్ తీసుకుందామండి. దీనికి నేను కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా పసుపు పొడి తీసుకున్నాను. మనకి స్పైసెస్ ఎంత కావాలనే చూసుకొని దాని ప్రకారం తీసుకుంటే చాలండి. దీన్ని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత నేను కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను. క్యారెట్ కొద్దిగా, నెక్స్ట్ బీన్స్ కొద్దిగా తీసుకున్నాను. కాసేపు ఈ మసాలాతోనే దీన్నే ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందామండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. చాలండి, ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఒక కప్పు రవ్వ తీసుకున్నామంటే దానికి 2 కప్పులు వాటర్ తీసుకోవాలండి. సో అలాగే తీసుకున్నాను నేను 1.5 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. 1.5 అంటే 3 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. కాసేపు ఇది వెజిటబుల్స్ వేసాం కదండి, కాసేపు ఉడకనిద్దాం. చూడండి ఒక తెల్లు వచ్చింది. ఇది వచ్చిన తర్వాత రవ్వ డైరెక్ట్గా దీనికి యాడ్ చేసేసుకుందామండి. ఇదిగోండి 1.5 కప్ తీసుకున్నాను. దాన్ని ఉండలు కట్టకుండా కాసేపు దీన్ని కలుపుకుంటూ చేద్దామండి. వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేంతవరకు ఇలా కలుపుకుందాం. 5 మినిట్స్లోనే అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది. ఇదిగోండి రవ్వ అంతా దగ్గర పడిపోయింది కదా, దీనికి కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది తీసేసుకుందామండి ప్లేట్లోకి. నేను దీనికి చట్నీ కానీ తీసుకోవచ్చు, సాంబార్తో అయినా తీసుకోవచ్చు, కానీ నేను ఆవకాయ పెట్టుకొని తీసుకుంటున్నాను. ఇదిగోండి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.